ఆలోచన లేదు. కాబట్టి ఈరోజు నేను ముస్లిం సామాజికంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పార్టీలన్నింటినీ కూడా వ్యతిరేకించి పార్టీలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఏకదాటి మీదకి రావాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియదు. ఎందుకంటే సమాజం మంచి చేసిన వాడిని మర్చిపోతున్నారు, దీనిని మర్చిపోతున్నారు. మీకు ఎవడైతే మంచి చేశారో వాళ్ళని గుర్తు పెట్టకపోతే ఇక మంచి చేసేవాడు కాదు. మీకు ఎవరైతే చెడు చేశారో ఆ చెడు చేసేవాడు నువ్వు మా కడుపు కొట్టావు, మాకు నష్టం చేస్తున్నావు అని చెప్పే సొమ్ము ధైర్యం లేకపోతే ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఏకపక్షంగా మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి, మన ఆస్తులు దాచుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ స్వతంత్ర భారతం రావడానికి అందరి యొక్క కృషి ఉంది. ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది. ప్రతి ఒక్కరు దానిలో ఉంటారు మనుషులు. కానీ ఎక్కడో జరిగిన ఒక చెడును ఖచ్చితంగా ఒక మతాన్ని వేడితే రుద్దుతూ వాళ్ళనే భూమిగా చూపించి ఈరోజు రాజకీయాలు చేయాల్సినంత ప్రోత్సాహం. ఎందుకంటే మనం ఏదో సినిమా చూసాం, మన పవన్ కళ్యాణ్ ఎగలాడతాడు, అంతా ఇచ్చారా ఆ పార్టీ ఎగవేసుకోవాలి. దాని మీద ఏంటో ఆ పాట నుంచి ఇస్తారు ఏంటో దాని సంగతి చూసి ఇప్పుడు తెలుస్తారు. ఏదేమిటికి కూడా ఎవరి మతం వాళ్ళకు గొప్పది, ఎవరి కులం వాళ్ళకు గొప్పది. నువ్వు ఎంత గొప్ప కులమైన ఉండొచ్చు కానీ నీ గురించి ఉండే నమ్మకం తప్పేం లేదు. కానీ అవతల వాళ్ళని కించపరిచే విధంగా, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఎక్కడే కానీ ఉండకూడదు అనేది ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో పొందుపడింది. కేవలం అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం కేవలం ఎస్సీలకు విలువ మాత్రమే కాదు, అది ఈ దేశంలో ఉన్న పౌరుల యొక్క హక్కులు కూడా, ఆ హక్కులు ఏ విధంగా ఉండాలి, ఆ హక్కులు ఏ విధంగా వినియోగించుకోవాలి అని చెప్పేది ఈరోజు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని చేసి మనమే కొత్తగా రాజ్యాంగాలు వేసుకుంటా వచ్చి అది ప్రజల మీదకి రుద్దడం అనేది నిజంగా బాధాకరం. ఇప్పటికైనా మైనార్టీ సోదరులందరూ కూడా ఏకదాడి మీదకి వస్తేనే అందరూ కూడా కలిసికట్టుగా మనం అనుకునేది సాధించగలే అవకాశం. నాకు బాగా గుర్తు, 15 ఏళ్ళ 20 ఏళ్ళ కిందట ఇంకా పోతున్నప్పుడు ఎప్పుడు ఒక రంజాన్ అప్పుడు అనుకుంటా ఎవరో ఒక ముస్లిం సోదరుని కొడితే మొత్తం అందరూ వచ్చేసి అందరూ వచ్చి చూసుకోండి. ఆ రోజు ఒక వ్యక్తి మీద దాడి జరిగితేనే అంతమంది వచ్చిన వాళ్ళు ఈరోజు అన్న చెప్తున్నట్టు 8,75,000 కోట్ల రూపాయల ఆస్తులను ఎప్పుడు 100 సంవత్సరాల నుంచి ఒక ఆధీనంలో ఉన్న ఆస్తుల్ని ఇది నువ్వుగా నిరూపించుకోవాలి అని చెప్పేసి ఆ డాక్యుమెంట్లు కావాలి అని ఒక చట్టం వేసి అది ఒక అప్రజాస్వామికంగా